ఉదయకాలం కాపాడు ఆయన. మేము వెళ్ళి ప్రతి సమయం ఆయన ఎక్కడ వెళ్ళినా ఎక్కడ జీవించినా మా సూచన సంచారు కాపుదల ఆయన మమ్మల్ని అందరినీ చిన్న మందిగా సన్నిధిలోకి చేసిన విధానం జీవగల దేవుడా దహిగల మన ఆయన ప్రభా నీకు వందనాలు స్తోత్రం ప్రభా గొప్ప దేవుడా ఆయన నీ ఘనమైన నామాలకు వందనాలు ఆయన ఆయన ప్రభా గొప్ప దేవుడా డిఎస్ పరిస్థితుల కోసం సిద్ధపడుతున్న బిడ్డను ఈ చోట్ల జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటండి. మీ దయగల ఉద్యోగ వివాహశాలలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభావ. అయ్యా మీ ఖండమైన ప్రభావ జీవగల కూడా చేయగల మన ఆయన యేసు క్రీస్తు ప్రభావ. ప్రతి కుటుంబంలో ప్రతి అవసర అక్కర తీసుకుని అడుగుతున్నాం. ఏ కుటుంబాలు కష్టాలు ఇబ్బందులు సమస్యలు ప్రతిదీ తీర్చుకుని అడుగుతున్నాం ప్రభావ. జ్ఞాపకం చేసుకో ఆయన 7-8 జరిగిన మీటింగ్ దీవించి ఆశ్రయించి తెనాలించిన బిడ్డలు ఆయన ఆశ్రయించిన వాళ్ళ ప్రయాణం దీవించి ఆశ్రయించి మంది ఇక్కడ చేరుకునే గమ్యానికి అయ్యా నీ కృపలకు జ్ఞాపకం చేసుకుని 2 రోజుల కోరికలను ఆయన అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరుగుతూ సహాయం దయచేయమంటున్నాను తండ్రి. ఆర్థిక ముందును ఆయన ప్రభా కులిపి వారితో తండ్రి సహాయం దయచేయనైనా ప్రభా సంఘాన్ని అయినా ప్రభా మీటింగ్స్ కావాల్సిన ప్రతి అవసరాలు తీసుకున్నాను ప్రభా. ఆయన కొందరైన రక్షణ విడుదలగా ఆయన తీర్మానం చేసుకుని సహాయం ఆయన ప్రభా అనేక కొత్త ఆత్మలో వాక్యాన్ని సహాయం దయచేయడం ఆయన గొప్ప మీ దయ సాధితమైన గుణంతో బలం పొంది ఆ పట్టణ గొప్పలుగా సహాయం దయచేయమని జ్ఞాపకం చేసుకుని కరెంటు మోటార్లు అయినా మేము కలిసి మంచి దిగుబడి మంచి ఒక రేటు వచ్చేటప్పుడు సహాయం దయచేయమని జ్ఞాపకం చేసుకుని గొప్ప దేవుడా జీవగల దేవుడా దయగల మన ఆయన కలిసి ఇక్కడ చేరొచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డకి ఆశించిన ఈ రాత్రి సమయకాలం ఎదురుస్తున్న మాసే కాపుదల హృదయాన్ని లేచి నేను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మరి 7-8 చెప్తున్న వాక్యాలను దీవించండి. అలా ప్రాంతాలను సహోదరులను నడిపించండి. జరుగుతున్న కోరికలను దీవించండి. కాబట్టి సమర్పించండి. మనకరంగా రకారావసరం చేయండి. ప్రభు మనుషులు యేసు గురించి ప్రార్థన ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కుటుంబంలో కొందరు ప్రభుత్వ శాఖల్లో ప్రైవేటు సంస్థల్లో రాత్రి పగలు భిన్న రీతిగా డ్యూటీలు చేయించున్నారు. వారి అనుదిన ప్రయాణంలోనూ వారి వృత్తుల్లోనూ ఉన్నతమైన పదవులు దయచేయండి. అలాగే యేసు ప్రభువా, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రములు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను, ముఖ్యంగా డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిషప్ పెద్ద కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. జగదీశ్ని బట్టి మీకు స్తోత్రములు. అలాగే దాస్ యొక్క బంధువురాలు బట్టి మీకు స్తోత్రములు. అలాగే నిశీను బట్టి మీకు స్తోత్రములు. అనేకమైన పిల్లలు సిద్ధపడుతూ ఉన్నారు. నేను నమ్మిన పిల్లలు దేవా, ఉన్నతమైన చదువులు చదివి వివాహాలు ఎదురు చూస్తూ
ఈ పరీక్షలలో ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రతి వారు మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కూడా దయచేయండి. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు మా రాష్ట్రంలో ప్రవేశించాయి, కానీ ఇంతవరకు వర్షం లేదు. కనికరం చూపండి, సముద్రాలను కదిలించండి, బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడినట్లుగా మీకు కూడా దయచేయండి. కన్నీరు విడిచుచు విత్తువాడు సంతోషముతో పనులు కోసుకొని వచ్చును అన్నారు. అయా నదులు, చెరువులు, బావులు, ఒక్కలు, వాగులు, బోర్లు నీటి పట్ల వెలుపుటకు మీ కృపను అనుగ్రహించమన్నాడు. భూమి మీద సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించువాడు నీవే కదా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి 7, 8 ఇక్కడ జరుగుతున్న వాక్య ధ్యానం కొడుకుని దీవించండి, సంఘాన్ని దీవించండి. సంఘములోని చిన్నలు, యవనస్తులు, యవనరాలు, కుటుంబీకులు ప్రతి వారు ఇది మాది, ఇది నాది అని ప్రయాసపడినట్లుగా మీకు కోరికలకు నైనా డబ్బు చాలా అవసరము. మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరే అద్భుతమైన సహాయం దయచేయండి. అలాగే భోజనం మరి తయారు చేసే విధంలో కూడా మీకు కూడా దయచేయండి. ప్రతి వారు సంతోషంతో చేయటం వడ్డన విషయంలో కూడా సంతోషంతో పాల్గొంటుంది. ఎన్ఎం జోసఫ్ గారు రేపల్లి నుండి, అందే చిన్న అబ్బాయి యశుప్రభ తెనాల నుండి, చిన్న ప్రభాకర్ గారు తెనాల నుండి, పెనుమాక నుండి డేవిడ్ గారు వస్తూ ఉండగా వారి ప్రయాణాలను దీవించండి. ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సహాయం దయచేయండి. 2 దినాలు ఆశ్చర్యకరంగా జరుగుతున్న దయచేయండి. మరి పిల్లలు ఆయా వ్యక్తులను పేపర్లు ఇచ్చి ఆహ్వానించారు. కొందరిలో కార్యం జరిగించారు. శనివారం రాత్రి సండే స్కూల్ రిట్రీట్ చక్కగా జరుగుతుంటే కూడా మీకు కూడా దయచేయండి. మేడం కుటుంబం ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నది దీవించండి. యేసు ప్రభువా సహాయం బట్టి దయచేయండి. కోడికలకు డబ్బు చాలా అవసరము, కనికరం చూపండి. ప్రతి వారిలో కార్యం జరిగించండి. అద్భుతమైన సహాయం బట్టి దయచేయండి. ప్రతి సమస్య తీర్చబడినట్లుగా మీకు కూడా దయచేయండి. ఎక్కడ నష్టం వాటిల్లకుండా మీకు కూడా దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను, అధికారులను, పరిపాలకులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీకు కూడా దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందడానికి పురుషుల బాతుల విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా మీకు కూడా దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అన్నింటిని తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారి కుమారులను దీవించండి. జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. పుల్లయ్య గారు చాలా బలహీనంగా ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిషప్ డ్యూటీలో ఉంటే మీరు క్షేమంగా నడిపించండి. రాజయ్య డ్యూటీలో ఉంటే మీరు క్షేమంగా నడిపించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరఫు దయచేయండి. నైనా కూడికలు మరి ఆది అంతం అధ్యక్షత వహించి ఆశ్చర్యకరంగా జరుగుతున్న సహాయం దయచేయండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా ప్రతి వారిలో సంతోషము, ప్రతి వారిలో సమాధానము, ప్రతి వారిలో మరి ప్రతి పనిలో ఆసక్తిని దయచేయండి. అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. రేపు రాత్రి కూడా కూడిక ఉంటుంది. రాజువారి